లూకా సువార్త ముందు చాలా ప్లేస్ ఉంది, దయచేసి లోపలికి వచ్చి బయటికి వెళ్ళకండి. లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనం. కంటిన్యూ ద స్క్రిప్చర్. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. నెక్స్ట్. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు. పాతదే మంచిదనునని చెప్పాను. 37 వర్డ్స్లో, ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు. పోసిన ఎడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. సో వి ఆల్ నో ఆల్ దీస్ స్ట్రాటజీస్. సో యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణకి సెలవిస్తున్నాడు. ఎందుకు సెలవిస్తున్నాడు అని తెలియని పరుస్తాను. 32 వర్డ్స్ చదవండి ఒకసారి. కొంచెం మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. వారు ఆయనను చూచి యోహాను శిష్యులు మళ్ళీ చదవండి 32. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. సో దేనికోసం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు? మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. అంటే నీతిమంతుడు ఉన్నాడా భూమిపై? అదే వాక్యం ఏం సెలవిస్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుని కలగజేసి దేవుని నుంచి వచ్చే మహిమ ఎవరు పొందుకోలేకపోతున్నారు. వీ నో ఆల్ దీస్ థింగ్స్. సో యేసుక్రీస్తు ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఆయన మారు మనసు గురించి చెప్తూ 37 వర్డ్స్లో ఉదాహరణ చెప్తున్నాడు. సో మారు మనసు అనేది అర్థం అవ్వట్లేదు కనుక 37 వర్డ్స్లో ఈ స్పీకింగ్ ద ఎగ్జాంపుల్. ఎవడునో పాత తిత్తులలో, తిత్తులు అంటే మీకు తెలుసు తెలియదు, ఒక కుండ టైప్ ఉంటుంది, ఆ ద్రాక్షరసంకి అప్పట్లో వాడేవాళ్ళు. సో ఎవరైతే ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయాడు. ఎందుకు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయాడంటే, ఎప్పుడైతే పాత పాత్రలో కొత్త ద్రాక్షరసం పోస్తామో ఆ పాత్ర ఏమవుతుంది? పిగులుతుంది, నథింగ్ బట్ పర్రలు ఇచ్చుకుంటుంది. సో దట్ ఆ ద్రాక్షరసం ఏదైతే ఉంటుందో అది స్లోగా కారుతూ ఉంటుంది. అంటే అక్కడ కొత్త ద్రాక్షరసం పోయాలంటే తిత్తు ఎలా అయి ఉండాలి? కొత్తదై ఉండాలి. సో అదే పాత పాత్రలో మనం కొత్త ద్రాక్షరసాన్ని అప్పుడే తీసిన ద్రాక్షరసాన్ని పాతి తిత్తులలో పోస్తే అది 100% అది పీగుల్చుకుంటారు, అది పాడైపోతూ ఉంటుంది. తద్వారా సో దాంట్లో మనం పోసిన కొత్త ద్రాక్షరసం కారుతూ మెల్లగా బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ వాట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ట్రైయింగ్ టు మేక్ యూ టు అండర్స్టాండ్ దట్ యేసుక్రీస్తు ప్రభు ఉదాహరణ రూపంలో ఎందుకు సెలవిస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాల్సింది, అక్కడున్న మనుషులు పాత మైండ్ సెట్తో ఉన్నవారు. సో మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకోవడం అంటే చెడులో నుంచి మంచే కాదు, మంచులో కూడా ఎదగడం మారు మనస్సు. అండ్ తర్వాత జ్ఞానములో నుంచి ఇంకా జ్ఞానములోకి ఎదగడం మారు మనస్సు. నువ్వు 10,000 సంపాదిస్తున్నప్పుడు దాంట్లో ఉండటం మారు మనసేనా? కాదు. ఇంకా 10,000 నుండి ఏం చేయబడాలా? 20,000, 30,000 యు ఆర్ ఇంక్రీజింగ్. అంటే ఏమవుతుంది? నీ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్, ఆలోచించే విధానం ఏమవుతుంది? మారుతుంది. సో పేదవాడు ధనవంతుడు అవ్వటానికి ఏం చేయబడాలి ఆ వ్యక్తి అంటే? మనస్సు మార్చబడాలంటే ఆలోచన విధానం మార్చబడాలి. అక్కడున్న వ్యక్తులంతా కూడా పాత ఆలోచనలే కలిగి ఉన్నారు. సో అలాంటి వ్యక్తులలో కొత్త ఆలోచనలు ఇచ్చినా, కొత్త ఆశీర్వాదాలు ఇచ్చినా, వాళ్ళలో ఆ కొత్త ఆశీర్వాదాలు ఆలోచనలు పని చేస్తాయా అంటే పని చేయవు. ఎందుకు? వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉన్నారు? పాత తిత్తుల లాంటి వాళ్ళై ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో మరి కొత్త ద్రాక్షరసం పోస్తే అది తట్టుకుంటుందా? అది ఆ కొత్త ద్రాక్షరసాన్ని ఎప్పుడైతే తీసుకుంటుందో అది జీర్ణించుకోగలుగుతుందా? రెసిస్ట్ అవ్వగలుగుతుంది అంటే కాలేదు.
ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, పాత తిత్తుల లాంటి వాళ్ళంట. అంటే అందుకే అంటాడు కదా యేసు ప్రభు, మారు మనసు పొందుడి అని అంటాడు. అంటే ఎందుకు కొన్నిసార్లు దేవుడు కొత్త కొత్త ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతాడు? ఇస్తే ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ద్రాక్షారసాన్ని ఎక్స్పెక్ట్ చేసే ముందు మన పాత్ర ఎలా ఉండాలి? కొత్తదిగా ఉండాలి, అదే పాత తిత్తులాగానే ఉండాలి. సో మన మనస్సు మార్చుతున్నప్పుడల్లా యేసుక్రీస్తు ప్రభు పోస్తున్న కొత్త ద్రాక్షరసం మీనింగ్ నూతన ఆశీర్వాదాలు, నూతన అవకాశాలు, నూతన కనెక్షన్స్. సో చాలామందికి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి బ్లెస్ అవ్వరు. కనెక్షన్స్ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతుంటారు? బ్లెస్సింగ్స్ అవుతారు. ఆ కనెక్షన్స్ పాతవా కొత్తవా? చిన్నప్పటి నుంచి అదే కనెక్షన్ ఉందనుకో, వాడు అలానే ఉంటాడు. అదే ఎదుగుతూ కొద్దీ వాడికి ఏం ఎదగాలి, ఇంకా అతనితో పాటు కొన్ని కనెక్షన్స్ కూడా కనెక్ట్ అవుతే వాడు ఎదుగుతూ ఉంటాడు. అంటే అవి కొత్తవి అవ్వాలా లేదా? సో కొత్త ద్రాక్షరసం నీలోకి రావాలంటే మీరు ఎలాంటి వాడై ఉండాలి అంటే, ప్రతిరోజు నీ మనసు ఏం చేయబడాలా? మార్చబడుతూనే ఉండాలా. ఈరోజు నేను మారినాను అంతే, రేపటి నుంచి నేను మారనక్కర్లేదు అంటే అబద్ధం. సో యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీడే. అందుకే వాక్యంలో అంటాడు కదా దేవుని యొక్క శక్తి ద్వారా, నీ మనస్సు నూతనపరచబడాలంట. ఎప్పుడు నూతనపరచబడుతుంది? దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ధ్యానిస్తావో నీ మనసు ఏమవుతుంది? నూతనపరచబడుతుంది. ఎప్పుడు నూతనపరచబడుతుంది? ఎప్పుడు కొత్తది అవుతుంది నీ మనస్సు. ఏం చేయాలంట? మేక నెమరేస్తుంది. నెమర్ అంటే తెలుసా? కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టు. నెమర్ అంటే తెలుసా? ఎందుకు ఒకటేసారి తిని మరి అరిగించుకోదు? ఎందుకంటే ఒకేసారి దానికి గడ్డో లేకపోతే ఒకేసారి పెట్టేస్తాం. దాని ప్లాన్ ఏంటంటే వీళ్ళు టైం పెడతారేమో అని ఒకేసారి తినేస్తారు. ఆ 2 minutesలో మొత్తం తినాలనే ఆ ఆశను బట్టి ఒకటేసారి తినేస్తుంది. అది లోపలికి అరగదు. మళ్ళీ ఏం చేస్తుంది? అది బయటికి తెచ్చుకొని నీట్గా నవ్వులి బాగా చీవ్ చేసి అరిగించుకునేలాగా చేస్తుంది. అంటే ఒక జంతువుకి గాడ్ ఇచ్చిన పవర్ అది. మనకేమో టైం ఉంది కాబట్టి నీట్గా ఇక్కడనే అరిగించుకుంటాం, నోట్లోనే చీవ్ చేస్తాం. అంటే దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఫటాఫట్ వాక్యాలన్నీ కూడా తెలియపరచబడతాయి. సో నువ్వు ఆలోచించడానికి టైం ఉంది దానికి ఇప్పుడు లేదు. ఇప్పుడు నీ టైం ఏంటి? వాక్యం వినాలి. కానీ విని ఆలోచిస్తూ ఉంటే నేను నెక్స్ట్ ఏం చెప్పేవాడు ఉందో అది నువ్వు కోల్పోతావు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎగ్జాక్ట్గా వాక్యం వింటూనే ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. జస్ట్ బ్రింగ్ దోస్ వర్డ్స్. ఇక్కడ చెప్పబడిన వాక్యాలు, రెవల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి వారం రోజుల లేకపోతే 2 days 3 days వరకు అదేం చేస్తుండాలి? నెమరు వేస్తూ ఉండాలి. తద్వారా మన మనస్సు ఏమవుతూ ఉంటుందండి? నూతనపరచబడుతూ ఉండాలి. ఎప్పుడైతే మన తిత్తులు, మన పాత్ర నూతనపరచబడతాదో యేసుక్రీస్తు ప్రభువారు నూతన ద్రాక్షరసం పోయడానికి రెడీగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన ద్రాక్షరసం నూతనమైనదిగా ఎప్పుడైతే నీలో పోయాలనుకుంటున్నాడో మనం ఏమవ్వాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే మనము నూతనపరచబడుతూ ఉండాలంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే అది ఒకే రోజుకి అవుతుందా? రోజు నూతనపరచబడాలా? ప్రతిరోజు ఏం చేయాలా? చెప్పాలా? నూతనపరచబడాలి. మీనింగ్ యూ హ్యావ్ టు రిన్యూ యువర్ మైండ్. నీ బిజినెస్ విషయంలో నువ్వు చేంజ్ అవ్వాలా, నీ జాబ్ విషయంలో చేంజ్ అవ్వాలా, హెల్త్ విషయంలో చేంజ్ అవ్వాలా, తర్వాత నువ్వు ఆలోచించే విధానంలో చేంజ్ అవ్వాలా. ఇవన్నిటి చేంజ్ అవ్వాలంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్ రాసుకోండి. ద వన్ థింగ్ ద లైక్ ఈజ్ ద సఫరింగ్. సమస్యలు అని రాసుకో. సో ఎబ్రీలోకి వెళ్ళండి దయచేసి. ఎబ్రీలు 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియో తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎవరి గురించి మాట్లాడుతుంది ఆ వాక్యం? యేసుక్రీస్తు ప్రభు. దేవుని వాక్యం యేసయ్య గురించి మాట్లాడుతుంది. ఏమని చదవండి ఒకసారి. ఆయన కుమారుడయ్యుండియో తాను పొందిన శ్రమల వల్ల ఏం నేర్చుకుంటున్నాడు? విధేయతను నేర్చుకో. అది అలానే పెట్టి ఐజయా చాప్టర్ 1:17 రీడ్ ఇన్ ఇంగ్లీష్, డోంట్ రీడ్ ఇన్ తెలుగు. ఏషియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. సార్ తెలుగులో ఒకసారి చదవండి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయటం నేర్చుకో. ఇది పక్కన పెట్టండి. జస్ట్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. లెర్న్ టు డూ వెల్. రైట్. సో ఏమంటున్నాడు ఇంగ్లీష్లో? లెర్న్ టు డూ వెల్. సరిగ్గా చేయడానికి నేర్చుకోండి అని చెప్తున్నాడు. అంటే ఏ పని అయినా సరిగ్గా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేయాలా? నేర్చుకోవాలా. యూ నీడ్ టు లెర్న్.
సో ఇఫ్ యూ డోంట్ లెర్న్ అంటే మనం నేర్చుకోకపోతే ఒక పనిని క్లారిటీగా చేయలేం. ఈవెన్ దో యు ఆర్ డూయింగ్ బిజినెస్ సూపర్ న్యాచురల్లీ. సో మనం ఏ పని చేసినా నేర్చుకోకుండా ఒక పని చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఫెయిల్యూర్. వీ కెన్ గెట్ ఫెయిల్యూర్. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఏం నేర్చుకున్నాడు? విధేయత. ఎలా నేర్చుకున్నాడు? వాక్యం ఏముంది? విధేయత నేర్చుకున్నాడు. ఎలా నేర్చుకున్నాడు? శ్రమల ద్వారా. ఈరోజు మీ శ్రమలు మీకేం నేర్పిస్తున్నాయి? విధేయత నేర్పిస్తున్నాయా? ఓపిక నశించేలాగా చేస్తుందా? ఓపిక నశించేలాగా నీ సమస్య చేస్తుందా? విధేయత నేర్పిస్తుందా? వాట్ యూ ఈజ్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ సమస్య నీకేం నేర్పిస్తున్నా? ఇఫ్ యు ఆర్ లెర్నర్, ద ప్రాబ్లమ్స్ ఈజ్ యువర్ టీచర్. అంటే మనం నేర్చుకోలేని స్థితిలో ఉంటే సమస్యలు నేర్పించలేని స్థితిలోనికి వెళ్తాయంట. అర్థమైందా నేను మాట్లాడే భాష? మనము నేర్చుకోలేని స్థితిలో ఉంటే సమస్యలు నేర్పించే స్థితిలో ఉండవు. సో నువ్వు నేర్చుకోవాలనుకుంటే సమస్యలు నేర్పించడానికి నీకు రెడీగా ఉంటాయి. సో ఇప్పుడు వాట్ యు నీడ్ టు బీ ప్రిపేర్డ్. ఎలా మనం ప్రిపేర్ అవ్వాలంటే ఫర్ అస్ టు డూ సంథింగ్. ఒకటి నేర్చుకోవాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో ఏముండాలి? దీన మనస్సు, నేర్చుకునే ఆశ మనకు ఉండాలి. సో ప్రాబ్లమ్స్ మీకు వచ్చే ప్రతి ప్రాబ్లం ఏం చేస్తూ ఉంటాయి? అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్ నేర్పిస్తూ ఉంటాయి. కానీ మీ ఓపిక నశింపజేస్తుందని నేను నమ్ముతున్నాను. సమస్యలు మిమ్మల్ని నశింపచేస్తున్నానని ఎంతమంది నమ్ముతున్నారు? మీ సమస్యలు మిమ్మల్ని పాడు చేస్తాయని ఎంతమంది నమ్ముతున్నారు? మీ సమస్యలు మిమ్మల్ని చెడగొడుతుంది, మీ సమస్యలు మిమ్మల్ని పాడు చేస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకవేళ నమ్మినట్లయితే మీరు మోసపోయారు. యు ఆర్ ద సన్స్ అండ్ ద డాటర్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు నమ్మిన దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడండి. ఏదో ఒక విగ్రహంలో ఉన్న దేవుడు కాదు. ఈజ్ ద లార్డ్, ఈజ్ ద గాడ్, ఈజ్ ద సుప్రీం, ఈజ్ ద హిస్టారికల్ గాడ్. కనుక దేవుడు ఏది చేసినా నీ మేలు కోరి చేస్తాడంట. అక్కడ ఆ విషయంలో ఏ సమస్య, నీ లెవెల్స్లో ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు ఏం విశ్వాసం పెట్టాలి గాడిపై? ఈ సమస్య నాకేదో నేర్పిస్తుంది. హల్లెలూయా. దేవుడికి శరీరం ఉందా అండి? లేదు. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు. యూ నీడ్ టు అండర్స్టాండ్ రైట్ నౌ వాట్ ఐఎమ్ స్పీకింగ్ ద మిస్టరీస్. దేవునికి శరీరం లేదు, కానీ దేవుడు ఏం చేస్తాడు? దేంతో మాట్లాడతాడు? ఇప్పుడు ఐఎమ్ స్పీకింగ్, ఏం ఉపయోగిస్తున్నాను నేను? నా టంగ్ ఆర్ ఎల్స్ నా మౌత్, నా టంగ్ యొక్క ట్విస్టింగ్ని బట్టి ఆ స్వరం మీ దగ్గరికి వస్తుంది. ఆయన ఏం ఉపయోగిస్తాడు నీతో మాట్లాడడానికి? ఏం చేస్తాడు? హింసిస్తాడా? ఏం ఉపయోగించి నీతో మాట్లాడతాడు? ఇఫ్ యూ వాంట్ టు లిసన్ గాడ్స్ వాయిస్ డైరెక్ట్లీ, ఈ వాక్యంతో మాట్లాడతారని చెప్పకండి, ఆల్రెడీ ఇట్స్ స్పీకింగ్. బట్ ఆడియబుల్గా గాడ్ వాయిస్ వినే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను ఎలా మాట్లాడగలదు. డూ యు నో ద వాయిస్ ఆఫ్ థండర్స్? ఆ మెరుపులు ఆకాశంలో ఎలా శబ్దాలు వస్తాయి? వెన్ ద పాజిటివ్, వెన్ ద నెగిటివ్ కమ్స్ టు కమ్ ఇన్ టుగెదర్ ఇన్ కొలైడ్. ఎప్పుడైతే రెండు మేఘాలు ఎప్పుడైతే ఒకలాగా కొలైడ్ అవుతుందో, దెన్ వాట్ బికమ్స్? ద వాయిస్ ఇస్ క్రియేటెడ్. అవునా కదా? యోహాను పరలోకంలో ఆసీనుడై, ఆత్మలో ఆసీనుడు ఉన్నప్పుడు దేవుని శబ్దం వింటున్నాడంట. ఆ శబ్దం వస్తున్నప్పుడు ఆయన దర్శనంలో ఏం చూస్తున్నాడంట? మెరుపులు, ఉరుములు చూస్తున్నాడంట. అంటే గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. ఆయన ఆత్మ గనుక ఆయన మాట్లాడడానికి నాలుక లేదంటే నాలుక అవసరం లేదు. ఆయనకి లేకపోవడం అంటే ఆయనకి అవసరం లేదని అర్థం. సో గాడ్ వాంట్ టు స్పీక్ టు యూ. ఏ విధంగా మాట్లాడతాడంటే థండర్స్ని వాడుకొని గాడ్ మాట్లాడతాడు. ఒక ఉదాహరణ మీకు సెలవిస్తే వాక్యంలో, మబ్బుల నుంచి ఒక ఉరుములు వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాడు అక్కడ ఉండి, ఆ ఉరుముల శబ్దం విన్నారా అంటాడు యేసు ప్రభు. అందరూ ఏమంటారంటే, ఒకడు వచ్చేసి అంటాడు ఒక ప్రవక్త స్వరమేమో అని అంటాడు. ఒకరు వచ్చి అంటారు ఇది దేవదూత మాట్లాడుతుందేమో అని అంటారు. ఒకరు వచ్చి అంటారు అది ఉరుము సప్పుడే కదా అని అంటారు. సో
అక్కడున్న ఒక పరిశుద్ధాత్మతో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడు, ఇది దేవుని యొక్క స్వరం. ఇది ఎవరి కోసం వస్తుంది? మీకోసమే ఇది దేవుని స్వరం వస్తుంది. అంటే దేవుని స్వరం గుర్తుపట్టగలిగే అంత శక్తి యేసుక్రీస్తు ప్రభుకు ఉంది. ఆ శిష్యులకు కూడా ఆ శక్తి ఇవ్వబడ్డది. ఒకవేళ అదే శక్తి మీకు రావాలంటే ట్రై టు యాక్సెప్ట్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే ఆ పవర్ మీలోకి జనరేట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా నీ సమస్య ఏం చేస్తుందని మీకు నమ్మకం రావాలి. అంటే ఆ సమస్య నన్ను పాడు చేస్తుందని నమ్మకం వస్తే కనుక నీలో శక్తి, దేవుని శక్తి ఉత్పత్తి చేయలేకపోతుంది. సో నీ సమస్య ఏం చేస్తాదంట నీ జీవితంలో నేర్పిస్తారు. వాట్ ఇట్ హ్యాస్ టు బి డన్. దేవుని చిత్తం నీపై ఏదైతే ఉందో అది జరిగేలాగా నీకు కావాల్సిన జ్ఞానం దేవుడు డైరెక్ట్గా వచ్చి నేర్పించాడు. సిచ్యువేషన్స్, స్థితిగతులను క్రియేట్ చేసి దాన్ని ఎవరైతే తాలుకుంటాడో, దాని విషయంలో ఎవరైతే నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటాడో వాడు నేర్చుకొని సక్సెస్ఫుల్ పర్సన్గా మార్చబడతాడంట. ఈరోజు నేను గాడ్స్ ఒక ప్రామిస్ మీకు ఇస్తున్నానండి. సో గాడ్స్ ఒక వాయిస్ ఏదైతే ఆకాశం నుంచి వస్తుందో అది గ్రహించటానికి పరిశుద్ధాత్మ కలిగిన ఆత్మ గలవాడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ స్వరం వినడానికి ఈరోజు అభిషేకం మీపై రాబోతుందండి. హల్లెలూయా. సో దట్ యు విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే అది థండర్స్ వాయిస్ స్పిరిచువల్గా వినిపిస్తుందా, ఫిజికల్గా? ఫిజికల్గా, శరీరపరంగా వినిపిస్తా. అందరు అనుకుంటారు మబ్బుల నుంచి శబ్దం వస్తుంది, వర్షం పడుతుంది కనుక. సమ్ టైమ్ ఇట్స్ న్యాచురల్, సమ్ టైమ్ ఇట్స్ సూపర్ న్యాచురల్. సూపర్ న్యాచురల్ కూడా ఎక్కడ ఉంటుంది? న్యాచురల్లోనే ఉంటుంది. సూపర్ న్యాచురల్ ఏదో ఇంకోలాగా క్రియేట్ అవ్వదు. సూపర్ న్యాచురల్ కూడా ఎక్కడ దాచబడి ఉంటుంది? న్యాచురల్లోనే దాచబడి ఉంటుంది. సో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? న్యాచురల్ థింగ్స్ని వాడుకొని మీ అందరితో మాట్లాడడానికి ఆశపడుతున్నాడని. బట్ ఆ లెవెల్లో ఉన్నారా? సో ఒక వాక్యంలో ఉంటాడు, మలాకి గ్రంథం, ఐ బిలీవ్ దట్ దేవుడు ఆకాశం యొక్క వాక్యలను ఇప్పి ఏం చేస్తాడంట? పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలు ఏం చేస్తాడంట? ఇస్తాడా? ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. దేవుని గురించి నేను చెప్తున్నాను, బట్ మీ గురించి కూడా నేను చెప్తాను. ఏంటంటే కుమ్మరిస్తున్నప్పుడు అందుకునే శక్తి మీకుందా? అండ్ వీఆర్ కంప్లైనింగ్ దట్ గాడ్ నా జీవితంలో ఏం చేయట్లేదు అని అంటాం. దేవుడు నీ జీవితంలో ఎన్నో చేస్తాడు. లెట్ మీ గివ్ యూ ప్రాక్టికల్ థింగ్స్. ఒక వ్యక్తి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ, యేసయ్యా నా జీవితంలో ఆర్థిక సమస్యలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఉన్నాయి, ఆర్థిక బలం కావాలి, నా జీవితంలో డబ్బులు నేను చూడాలి, ఐశ్వర్యం నేను చూడాలి, నీ మహిమ కోసం నేను బ్రతకాలి అన్నప్పుడు గాడ్ ఈజ్ లాఫింగ్. ఎందుకంటే కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ ఈజ్ టాకింగ్ టు హిమ్ దట్ ఆ కొండ నుంచి ఎక్స్కవేట్ చేస్తే నీకు కావాల్సిన బంగారం నేను ఇవ్వగలుగుతాను కదా. సో యూ కేమ్ టు ద ప్రాస్పరిటీ ఆల్రెడీ. ఇట్స్ ఎ ప్రొఫెటిక్. ఏ స్థలానికి వెళ్ళావో ఆ స్థలం నీకు ప్రవచనం. ఏ స్థలానికి వెళ్ళావో దట్స్ ద ప్లేస్ దట్ కెన్ గివ్ యూ ద ప్రొఫెసీ అబౌట్ ద ప్రొఫెటిక్ థింగ్స్. సో ఐశ్వర్యము ఆ వ్యక్తికి ఎక్కడుందంట? అతను కూర్చున్న చోటే ఉంటాడు. ఒకడు అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, యేసయ్యా నా జీవితం సరిగ్గా లేదు, నాకు ఐశ్వర్యం లేదు, ఒక జాబ్ అయినను లేదని. God is showing you trees. Get that. Do something artificial things. Do something crafts so that you will earn money. అంటే ఆ వ్యక్తి చెట్ల నుంచి ఒక చెక్కను తయారు చేసి ఏం చేయలేకపోతున్నాడంటే ఆ వ్యక్తికి ఏం లేక, స్కిల్ లేక. అందుకే వాక్యంలో ఐజాయా అంటున్నాడు కదా, నేర్చుకోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? సరి అయిన పనులు చేయాలంటే ఏం చేయాలి? నేర్చుకోండి. ఆ ఒక బంగారము, ఆ ఒక ఓట్స్, ఆ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రీషియస్ స్టోన్స్ అవన్నీ ఎక్కడుంటాయి? కొండలో ఉంటాయి. నా బ్రతుకంతా కొండే, నా బ్రతుకంతా కొండే అని అనుకున్న వారులారా, ఈరోజు మీకు శుభవార్త ఏంటంటే దేవుడు అలాంటి సామర్థ్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇఫ్ యూ యాక్సెప్ట్ గాడ్, దేవుడు అలాంటి పవర్స్ని మీలో జనరేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇఫ్ యూ క్లాప్ టు జీసస్, దెన్ యూ ఆర్ ద వన్ టు రిసీవ్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎ ప్లేసెస్. ఫస్ట్ వన్, గాడ్ సమస్యలను వాడుకొని ఏం చేస్తాడు? నేర్పిస్తాడు, మీకు ఆశీర్వదిస్తాడు, గొప్ప స్థానంలో తీసుకెళ్తాడు, కొత్తతనమైన కొత్త రెవలేటెడ్ మైండ్ అనేది క్రియేట్ చేస్తాడు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్లేసెస్. ఏ స్థలానికి వెళ్ళి ప్రార్థిస్తున్నావో దట్స్ ఎ ప్రొఫెసీ ఫర్ యూ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్. ఈరోజు నేను బిజినెస్ చేయలేకపోతున్నానేమో, టుమారో ఈజ్ యువర్ డే.
దట్ యు విల్ డూ బిజినెస్. ఎక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తావో అక్కడనే నీ ఐశ్వర్యం ఉందని. దేవుడు కొండల్లోకి ఊకనే తీసుకోపోవట్లేదు. దేవుడు సముద్రం దగ్గరికి ఊరికనే తీసుకోపోవట్లేదు. సముద్ర వ్యాపారం నీకు ఇద్దామని తీసుకోపోతున్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు, ఏం చేస్తే బాగుపడతానని. దేవుడు చెట్ల మధ్య ఎందుకు తీసుకోపోతున్నాడు? ఆ చెట్ల నుంచి వచ్చే ఐశ్వర్యం నీకు ఇద్దామని. సో వేర్ ఎవర్ యు గో, దట్స్ ఎ ప్రాస్పరిటీ. ఎక్కడికి వెళ్ళినా భూమి దాని పరిపూర్ణత ఎక్కడుందంట? యెహోవాదే. ఒక స్థలానికి వెళ్ళి ఇది చెడు స్థలం, నేను ఇక్కడికి వెళ్ళొద్దు అనుకుంటా, దట్స్ ప్లేస్ బిలాంగింగ్ టు ద యావే. ఆ స్థలం కూడా ఎవరికి చెందిందండి? దేవునికి చెందిందంట. సో స్థలం కూడా ఏం చేస్తుంది? మిమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేసేలాగా చేస్తుంది. అందుకనే ఎవ్రీ టైమ్ ఐ సే షిఫ్ట్ అవ్వండి అని చెప్తాను. నీ మనస్సు మారాలంటే యూ హ్యావ్ టు బీ ఏ పర్సన్ టు ఓవర్వెల్మ్. అంటే తిరుగుతున్న వాడికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఒకే చోట ఉన్నవాడికి అంత జ్ఞానం పనిచేయదు. సో వాళ్ళ మనస్సు ఇంకా ఎక్కువగా మార్చబడాలంటే గాడ్ ఈజ్ స్పీకింగ్ ఏ సజెషన్ దట్ షిఫ్ట్ యువర్ ప్లేసెస్. సో చూసుకుంటే వాక్యంలో అబ్రహాం నుంచి స్టార్ట్ చేసుకుంటే, అబ్రహాం ఎప్పుడు బ్లెస్ అయ్యాడు? సొంత వాళ్ళని విడిచిపెట్టినప్పుడు. హల్లెలూయా. సొంత వాళ్ళని విడిచిపెట్టలేకపోతే కనుక సొంత వాళ్ళు మిమ్మల్ని తంతారు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడే. నీకు దేవుడు, నాకు దయ్యం కాదు. అర్థమవుతుంది కదా? గాడ్ ఈజ్ గాడ్ టు ఎవ్రీ వన్. సో గాడ్ ఈజ్ గివింగ్ సేమ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎవ్రీ వన్ దట్ ప్రతి ఒక్క చోట నువ్వు బంధించబడ్డావు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనుకో ఒక ప్లేస్లో, నీకేమనిపిస్తుంది? ఎక్కువ రోజులు ఉండాలనిపిస్తుంది, ఎక్కువ కాలం అక్కడ జీవించాలనిపిస్తుంది. ఎందుకు? కంఫర్ట్ కాబట్టి, ఆదరణ ఇస్తుంది. కానీ అది ఆదరణ లేకపోతే 100% నువ్వు అక్కడ నుంచి ఎప్పుడు పోదామని ఆలోచన చేస్తూ ప్లాన్స్ వేస్తూ ఉంటావు. ఎలా పోదాం, ఎప్పుడు పోదామే అంటే అక్కడ కంఫర్ట్ ప్లేసెస్ని కోరుకుంటున్నావు. కాబట్టి నువ్వు ఎదగటానికి నీకు అర్హత లేదు. నీ మనస్సు మార్చబడటానికి నీకు అర్హత లేదు. ఎందుకంటే సమ్ టైమ్ ఇన్ ద సొసైటీ వీఆర్ సీయింగ్ డిఫరెంట్ థింగ్స్. అది ఎలాగంటే, ఒక తల్లి తన ప్రేమతో కూతుర్ని మంచిగా చూసుకున్న ఆ కూతుర్ని ఏదైనా సమస్య వస్తే ఒక పెద్దవైన తర్వాత ఆ కూతురు తట్టుకోగలుగుతారా? ఏం చేస్తుంది? తిరిగి ఆ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. మమ్మీ అయినా అమ్మ వెళ్తుంది. తర్వాత ఆ స్థితి ఏదైతే పెద్ద అయిన తర్వాత ఉంటుందో, ఈమెకు వచ్చే సమస్యలన్నీ తట్టుకోలేక తల్లి దగ్గరికి వెళ్తుంది. బట్ అదే తల్లి చనిపోతే ఈమె పరిస్థితి ఏంటి? She doesn't have the power, she doesn't have an anointing over the things of the world. ఎందుకు? సమస్యలు తీసుకురాకుండా తల్లి ప్రేమించింది కాబట్టి. ఆ ప్రేమ లాస్ట్కి మోసం చేసేస్తుంది. అందుకే ఇప్పుడు అదే పాట పాడు. ఏం పాట? ధరణిలోని ప్రేమలన్నీ వెడదాం. ఆ ప్రేమ మంచిగా అనిపిస్తుంది చిన్న వయసులో, కానీ పెద్ద అవుతున్న కొద్దీ వాళ్ళకు వచ్చే కష్టాలు వాళ్ళు తట్టుకోలేక సూసైడ్ చేసుకునే ఆలోచన ఎవరు తెప్పిస్తారో తెలుసా? దానికి సోర్స్ ఎవరో తెలుసా? ప్రేమించిన తల్లి, ప్రేమించిన తండ్రి. ఎందుకంటే ముద్దుగా ప్రేమిస్తారు, మంచిగా ప్రేమిస్తారు, సింపుల్గా ప్రేమిస్తారు. అది పెద్ద అయిన తర్వాత వచ్చే కష్టాన్ని వారు తట్టుకోలేక డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకునే ఆలోచనలు వాళ్ళకు వస్తాయి. అదే ఆ ప్రేమ లేని వాడైతే ఎలాంటి సమస్య తనకి రాని, నాకు అలవాటేగా అనుకుంటాను. అవునా కాదా? ఒక 9 కేసులు, పోలీస్ కేసులు ఉన్న వ్యక్తి 10వ కేసుకి భయపడతాడా? చెప్పండి. అదే ఫస్ట్ కేసుకి అయితే, అదే 9 పోలీస్ కేసులు ఉండి 10వ కేసు అవుతుందేమో అనే భయం ఉంటుందా? 10 సమస్యలు అనుభవించిన స్త్రీ 11వ సమస్యకు భయపడుతుందా? అందుకే సమస్యల్లో మీరు భయపడకండి. సమస్యలు మీకు ఏం చేస్తాయి? నేర్పిస్తాయి. స్థలాలు మీకు ఏం చేస్తాయి? మారు మనస్సును తెప్పిస్తాయి. నీ మనస్సును ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యేలాగా చేస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్, కష్టాలు ఏం చేస్తాయి? మనల్ని నాశనం చేస్తాయా? ఎవరైతే నీ కష్టం నిన్ను నాశనం చేస్తాదని అనుకుంటావో నిన్ను నాశనమే చేస్తాయి. దేవుడు ఏం నమ్మమని చెప్తున్నాడు? ఆ కష్టము నీకేం చేస్తుందని నమ్మమని చెప్తున్నాడు? నీకు ఘనత తెప్పిస్తుందంట, నీకు మహిమను తెప్పిస్తుందంట. సో ఒకటే స్థలములో ఉండడం వల్ల మనిషి గొప్ప స్థితికి రాగలుగుతాడంటే రాలేకపోతాడు. స్థితిగతులు మార్చబడినప్పటికీ ఇంకేం మార్చబడాలి? స్థలాలు మార్చబడాలి. అబ్రహాం ఏం చేసినప్పుడు బ్లెస్ అయ్యాడు? స్థలం మార్చినందుకు బ్లెస్ అయ్యాడు. ఇస్సాకు ఏం చేశాడు? యాకోబు ఏం చేశాడు? యోసేపు ఏం చేశాడు? యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. దానికి ముందు ఏం చేశాడు? వాళ్ళ అన్నలను ప్రేమించి, వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించి
కంఫర్ట్గా ఏం చేశాడు, బతికాడు. ఏదైతే కళ వచ్చిందో ఆ కళ చెప్పగానే వాళ్ళ అన్నలు ఏం చేశారు, తనడం మొదలుపెట్టారు. ఎందుకు, దేవుడు మంచిగా చెప్తే వినరు ఎవడు. నెక్స్ట్ డైమెన్షన్లో ఏమైంది, వాళ్ళ అన్నలందరూ కలిసి ఈ చిన్నవాడిని ఏం చేసేసారు, తన్నేసి కొట్టేసి బాగా వేరే దేశానికి అమ్మారు. అంటే ఈ స్థలం నుంచి ఇంకో స్థలంకి వెళ్ళిన తర్వాత అతనిలో ఉన్న స్కిల్స్, అతనిలో ఉన్న జ్ఞానం, అతనిలో ఉన్న శక్తి వేరే దేశంలో ఉన్న ప్రజలకు అవసరం వచ్చిందంట. ఈ అన్నలకు తెలియలేదు, ఈ తల్లిదండ్రులకు అర్థం కాలేదు. సో ఒక ప్లేస్ ఏం చేస్తుందో తెలుసా, నిన్ను అన్లాక్ చేస్తుంది. నీలో ఉన్న జ్ఞానం, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బలం కొన్నిసార్లు అవి అలానే ఉండిపోతాయి. అవి ఎప్పుడు పని చేస్తాయి, కొన్ని స్థలాలు మారినందుకు పనిచేస్తాయి. సో యోసేపు ప్రధానమంత్రి అవ్వడానికి కారణమేంది, ఈ షిఫ్టెడ్ హిస్ ప్లేస్. అబ్రహాం బ్లెస్ అవ్వడానికి కారణమేంది, ఆయన ఒక స్థలానికి వెళ్ళాడు. ఇస్సాకు, యాకోబు ఇంకెక్కడికి వెళ్ళాడు, యాకోబు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టేసి ఇంకో చోటికి వెళ్ళాడు, అక్కడ బ్లెస్ అయ్యాడు. ఇక్కడ ఎన్ని చేసినా బ్లెస్సింగ్స్ వస్తలేవు, ఎన్ని విధాలైన కష్టం చేసినా ఆశీర్వాదాలు లేవు. అదే కష్టం ఇంకో దేశంలో పడితే ఆశీర్వాదం డిఫరెంట్ డైమెన్షన్లో పనిచేస్తుంది. అంటే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, మీ ప్లేసెస్లో ఏం చేయాలి, షిఫ్టింగ్ అనేది ఉండాలి. అందుకే వన్ జాబ్ డజంట్ బిలాంగింగ్ టు యూ. నేను ప్రవచిస్తున్నాను కదా, అనేక విధాలైన ఉద్యోగాలు దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే అన్ని ఫీల్డ్స్లో మీ జ్ఞానం రావటం కోసం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ స్టే ఇన్ ఈవెన్ వన్ కంపెనీ, జస్ట్ మూవ్. బిజినెస్లో అయినా జాబ్లో అయినా, ఒక బిజినెస్ చేయడానికైనా నానా విధాల కష్టములు అవుతుంది. ఎందుకో, నీ మైండ్ కరెక్ట్ లేదు. నీ మనస్సు సరిగ్గా ఉంటే ఎన్ని విధాలైన వ్యాపారాలు కూడా చేయగలిగే సత్తా, స్తోమత నీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాడు. ఒక పని దేవుడు చేయమంటున్నాడంటే 100% నీకు బలం ఉందా లేదా, ఉంది. కాబట్టి ఏం చేయమంటాడు, అది చేయమని. ఈ పని వద్దు అంటున్నాడంటే ఆ బలం నీకు లేదు కాబట్టి వద్దు అంటున్నాడు. చేయమంటున్నప్పుడు అంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా ఆ బలం నీలో ఉంది కనుక యూ హ్యావ్ టు డూ. దేవుడు చెప్పిన తర్వాత నా వల్ల కాదే అన్నావు అనుకో, అది నీ యొక్క వెర్రితనం అంట, అది నీ యొక్క బద్ధక తత్వం అంట, యువర్ లేజినెస్ అది. సో దయచేసి ఈరోజు వీ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ టు డూ వెల్. అంటే సరి అయిన పనులు సరి అయిన విషయంలో చేయాలంటే మనం ఏం చేయాలి, నేర్చుకోవాలంటే దేవుని దగ్గరకు వచ్చి యేసయ్య నాకు నేర్పించు అన్నావు అనుకో, సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు, ఆ సమస్యల ద్వారా ఏమవుతారు, నేర్చుకుంటాం. వాక్యంలోనే ఉంది ఏంటంటే, ఒక బంగారాన్ని కరెక్ట్ షేప్లో చేయాలంటే ఏం చేయాలి, దాన్ని కాల్చేసి మంటలో వేసి దాన్ని కాల్చేసి ఏం చేస్తారు, దాన్ని ఒక షేప్ లాగా తయారు చేయడానికి ఏం చేస్తారు, కొడతారు. మరి బంగారమే కదా, ప్రీషియసే కదా, ప్రీషియస్ కాబట్టే దాన్ని బాగా క్రష్ చేస్తారు. పనికిరాని ప్రీషియస్కి క్రష్ అవసరం లేదు, నార్మల్గా వేసేస్తారు. కానీ ఇది గోల్డ్ కాబట్టి, అది ప్రీషియస్ కాబట్టి మంటలో బాగా ఎక్కువ టెంపరేచర్లో కాల్ చేసి దాన్ని కొట్టడం వల్ల ఏమొస్తుందంటే షేప్ తయారవుతుంది, ఒక డిజైన్ తయారవుతుంది. సో దేవుని ఒక దృష్టిలో నువ్వు ఒక మంచి డిజైన్డ్ పర్సన్గా తయారవ్వాలంటే గాడ్ విల్ నాట్ మేక్ యూ టు కంఫర్ట్. ఆదరణ కలిగిన ప్లేస్ నుంచి ఎవడైతే బయటకు వస్తాడో ఆదరించే వ్యక్తులుగా మీరు మార్చబడతారంట. ట్రై టు అండర్స్టాండ్ మై వాయిస్. హల్లెలూయా. యేసయ్య నాకు నేను ఒక 10 మందిని పోషించాలని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే పోషించాను. జస్ట్ గో అవుట్, డూ సంథింగ్. ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్. హల్లెలూయా, హల్లెలూయా. ఎండాకాలం వస్తుంది, ఎండలో ఎవడు ప్రార్థన చేస్తాడు, కొండ మీదకి వెళ్ళి చాలామంది అనుకుంటారు, అరే యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. ఐ హ్యావ్ టూ మెనీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ మై లైఫ్. చాలా అనుభవాలు నాకు ఉన్నాయండి. ఎప్పుడైతే ఎండ ఉంటుందో కొండ మీదకి అప్పటికి వెళ్తాను. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడైతే బయట అడుగు పెడతానో సముద్రం కదులుతుంది మేఘం తయారు చేయడానికి. అర్థమవుతుందా? ఎప్పుడైతే బయట అడుగు పెడతానో సముద్రం రెస్పాండ్ అవుతుంది ఒక మేఘం తయారు చేయడానికి. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళే లోపు మేఘం వచ్చేస్తుంది. అది ఎక్కడనో కాదు, అక్కడనే. దట్స్ ద ఫెయిత్. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఎ డిజైర్ టు ప్రే, గాడ్ హ్యావ్ ఎ డిజైర్ టు ప్రొటెక్ట్ యూ. దేవుడు ఆ విధంగా చేస్తాడంట. కానీ మనం ఏం చేస్తాం, కారణాలు ఏం చెప్తాం, ఎండ చాలా ఉంది కాబట్టి ఇప్పుడు వద్దులే సాయంత్రం అంటాం. సాయంత్రం రాగానే పనులు పడతాయి. సాయంత్రం రాగానే చల్లగా ఉంది కాబట్టి ప్రార్థన చేయబుద్ధి కాదు, వేరే దగ్గరికి వెళ్ళే బుద్ధి అవుతుంటుంది, ఇంకేదేదో చేయబుద్ధి అవుతుంటుంది. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు గాడ్? ఆయన అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు. బట్ ఏం ఎక్స్పెక్ట్ చేసి ఆయన మిరాకిల్ చేయడానికి రెడీగా ఉన్నాడు? ఒక్క స్టెప్ మీరు ముందుకేయండి. ఒక స్టెప్ మీరు ఎప్పుడైతే ముందుకేస్తారో గాడ్ విల్ డూ ద రెస్ట్. ఎవ్రీథింగ్, ప్రతిదీ గాడ్ చేస్తాడు. బట్ ఫస్ట్ స్టెప్ ఎవరు వేయాలి? మనం వేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థన చేయడం కాదు, నువ్వు చేస్తున్న క్రియ విశ్వాసాన్ని చూపిస్తుందంట. నీ క్రియనే ఏం చేస్తుంది? విశ్వాసానికి సాక్ష్యం ఏంటి? నీ క్రియ. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? సో గాడ్ కెన్ మేక్ యూ ప్రాస్పరస్. గాడ్ కెన్ మేక్ యూ టు ఎంటర్ ఇన్ టు ద హయ్యర్ రెమ్స్. నీ ఆలోచన విధానం ఎక్కువ అవ్వటానికి సమస్యలను వాడుకుంటాడు. తర్వాత ఏం వాడుకుంటాడు? స్థలాలను వాడుకుంటాడు. ఎప్పుడైతే స్థలాలు షిఫ్ట్ చేస్తూ ఉంటారో, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తూ ఉంటారో, నీలో ఉన్న జ్ఞానం, నీలో ఉన్న శక్తి బయటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ప్రజలందరూ గుర్తెరిగి నువ్వు షైన్ అవుతూ ఉంటావు, ఫేమ్ వస్తూ ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ థింగ్స్ అనేటివి నీకు ఫార్ములా రూపంలో దేవుడు నీలో మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ఫస్ట్ వన్ వచ్చే సమస్యలకి మరి ఇప్పుడు మనం ఏమని నమ్మాలి? చెప్పాలి. ఆ సమస్యలు ఎప్పుడైతే నిన్ను బాగా ప్రెషర్ చేస్తూ ఉన్నాయో, యువర్ మైండ్ ఈజ్ బికమ్ బ్రాడ్. నీ మైండ్ చాలా చిన్నగా ఉంటుంది. ప్రెషర్ ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే నీ మైండ్లో ఆలోచనలు టైట్ అయినప్పుడు బాగా హెడ్ఏక్ వస్తుంది, బాగా ప్రెషర్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? నీ మైండ్లో ఆలోచనలు ఎప్పుడైతే ఫుల్ అయిపోయాయో ఏమొస్తుంది? మైండ్కి ప్రెషర్ అనిపిస్తుంది, స్ట్రెస్ అనిపిస్తుంది. అవునా కదా? ఎప్పుడైతే అదే మైండ్లో అలా ఉంటూ ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నావు అనుకో, స్లోగా నీ మైండ్ ఏమవుతుంటుంది? పెరుగుతుంటుంది. ఆర్ యూ పీపుల్ గెటింగ్? స్లోగా నీ మైండ్ ఏమవుతుంటుంది? పెరుగుతుంటుంది. ఎంత స్ట్రెస్ వచ్చినప్పటికీ నీకు కూడా, సో యూ విల్ నాట్ ఫీల్ స్ట్రెస్, బికాస్ నీ మైండ్ ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉండిపోతుందంట. వన్ డే యూ విల్ బికమ్ ఎ మిలీనియర్. వన్ డే యూ బికమ్ ద బిలీనియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. We are the people of mining, not only spiritual but also physical. So God will make us to do those best things in Jesus name. Amen. Hallelujah, hallelujah. నీకు వచ్చే ప్రెషర్స్, నీకు వచ్చే స్ట్రెస్ దేవుడు చూస్తూ ఊరుకోడండి. అంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఉన్న స్ట్రెస్ తీసేయడు, ఇంకెక్కువ చేస్తాడు. ఇన్ ఆర్డర్ ఫర్ యువర్ మైండ్ టు గెట్ బ్రాడ్. హౌ యు పీపుల్ హేటింగ్? అర్థమవుతుందా? ఈ వాక్యం మీరు నమ్మి జీర్ణించుకుంటే you will become the great mothers for your children. You will become great fathers for your children in the name of Jesus. Hallelujah. మా మమ్మీ ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుంటుందా అనే కొడుకు సాక్ష్యం చెప్పాలంట తల్లి గురించి. అలాంటి మినిస్ట్రీ నుంచి రావాలని జీసస్ నేమ్. Hallelujah, hallelujah. How much pain she feels, then the tears will not come out of the ears. ఐస్ అంటే ఎంత పెయిన్ ఆ బిడ్డ మనసులో ఉన్నా కానీ ఆ పెయిన్ ఆ కన్ను నుంచి కన్నీటి ద్వారా బయటికి రావట్లేదు, కానీ ప్రేయర్ ద్వారా గాడ్కి వెళ్తుందండి ఆ పెయిన్. సో దట్ బికమ్స్ ద గ్లోరియస్. అది మహిమ కలిగినదై, నీతి కలిగినదై, మళ్ళీ రివర్స్గా వచ్చే ఆశీర్వాదాలు పొందుకునేంత సామర్థ్యం నీకు రావాలంటే ఆ నొప్పిని నీలో క్రియేట్ చేయబడాలి. సో ఆ పెయిన్ ఎప్పుడైతే క్రియేట్ చేయబడుతుందో, ఇట్స్ ఎ సైన్ దట్ నీలో సామర్థ్యం క్రియేట్ చేయబడుతుంది. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఆకాశ వాకిళ్లను నేను ఎన్నో ఇప్పాను, చాలామంది పొందుకోలేదు, బట్ నువ్వు పొందుకుంటున్నావు. ఎందుకో తెలుసా? దాని నొప్పిని క్రియేట్ అయింది కానీ. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ రెడీ టు బ్లెస్ యూ. దేవుడు ఆకాశ వాకిట్లు విప్పేశాడు. ఇట్ ఈస్ ఆల్రెడీ ఫాలింగ్ డౌన్ లైక్ ఎ స్నో. ఎన్ని పాత్రలు మీ దగ్గర ఉన్నాయి? ఏ పాత్ర మీ దగ్గర ఉంది? పాత పాత్రనే ఉంటే కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమవుతుంది? ఎగ్జాంపుల్ చెప్తా వినండి, మీకు అర్థమయ్యేలాగా. చాలా మంచోడు పాపం ఒక వ్యక్తి. దేవుడు ఆకాశ వాకిట్లు ఇప్పి కొత్త ద్రాక్షరసం పోసాడు. బట్ దేంట్లో పోసాడంటే పాతతిత్తులలో పోసాడు. డబ్బులు వస్తున్నాయి, సుఖం పెరుగుతుంది, తాగడం స్టార్ట్ చేశాడు. తాగడం స్టార్ట్ చేస్తే కిడ్నీలు కూడా పెరిగింది. ఏంటివి? స్టోన్స్ పెరిగినాయి, లివర్ కూడా పెరిగింది. అన్నీ పెరగడం వల్ల శరీరం కూడా పెరుగుతుంది, సమస్యలు పెరుగుతాయి. సో ఇప్పుడు
ఆ ఒక శరీరం అంతా పాడైపోయి ఆ ద్రాక్షరసం ఎలాగైతే పాత్ర నుంచి బయటకు వస్తుందో నీ రక్తము కూడా, అంటే ఆ వ్యక్తి యొక్క రక్తం కూడా శరీరం నుంచి బయటికి వచ్చేలాగా ఆ విధమైన చీకటి శక్తులతో నింపబడ్డాడు. ఎందుకో తెలుసా? డబ్బులు రాగా 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 ఏం చేశాడు? ఆ డబ్బులతో తాగుడికి అలవాటు అయిపోయాడు. ఏం చేసుకోవాలరా ఇన్ని డబ్బులు, ఏం చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఏం చేసుకోవాలని ఆలోచన ఉన్నోడు ఏం చేయాలని ఆలోచించాడు, అవునా కదా? సో ఏం చేయాలని ఆలోచిస్తున్న వాడు ఖచ్చితంగా ఈ విల్ డిజైర్ హిమ్సెల్ఫ్ టు బికమ్ టు ద డిస్ట్రాక్షన్. సో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఇంకా స్లోగా ఇన్ని డబ్బులు ఏం చేసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడే ఈ విల్ డిస్ట్రాయ్. స్లోగా ఫ్రెండ్స్ ఉంటారుగా, అరే ఒక్కటే తీసుకో అంటారు. ఇన్ని పైసలు ఉన్నాయి, మరి ఏం చేస్తాం? ఒకటే 10 తీసుకుంటాం. తీసుకున్న తర్వాత స్లోగా ఏమైపోతుంది? మైండ్ అంతా కూడా కరప్ట్ అయిపోయి దానికి బానిస అయిపోయి ఇప్పుడు ఆ పాత తిత్తులలో నూతన ఆశీర్వాదాలన్నీ వచ్చాయి కాబట్టి ఆ తిత్తు ఏమవుతుంటుంది? పిగిలిపోతుంది. ఆ బిడ్డ యొక్క లైఫ్ ఏమవుతుంది? పిగిలిపోతుంది. మన దరిద్రమో ఆశీర్వాదమో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా పిగిలిపోయి వచ్చిన వాళ్ళే. నిజం ఇది. ₹1,00,000 జీతం ఉన్నప్పుడు రాలే, అదంతా పొడగొట్టుకొని వస్తారు. 2 ఎకరాల భూమి ఉన్నప్పుడు రాలే, 2 ఎకరాల భూమి అమ్మి ఆపరేషన్లని సర్జరీలని అదని ఇదని అన్నీ వేయించుకొని డాక్టర్స్ లాస్ట్కి అంటాడు ఇక అయిపోయింది అని బతకని, ఇక మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. ఏం చేయలేము పక్కన పెట్టి ఏం పోయాయి? 2 ఎకరాల ఆస్తి పోయి లాస్ట్కి ఇక్కడికి వస్తారు పిగిలిపోయి. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలా? అదే పిగిలిపోయిన స్థలంలోనే ఉండి ఆశీర్వాదాలు ఇవ్వాలా? సో ఇప్పుడు ఆశీర్వాదాలు ఇచ్చే ముందు వాళ్ళని ఏం చేయాలి? ఆశీర్వాదాలు ఇచ్చే ముందు వాళ్ళని ఏం చేయాలి? నూతన పరచబడాలి. దట్స్ ద రీజన్ యువర్ బ్లెస్సింగ్స్ ఈజ్ డిలేడ్. ఎందుకు ఆశీర్వాదం లేట్ అవుతుందో తెలుసా? నీ మనస్సు నూతన పరచబడటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్. మన దేవుడు తొందరగా బ్లెస్ చేయడు. ఎందుకు? ఆయన మంచి దేవుడు కనుక. తొందరగా బ్లెస్ చేసి పిగిలిపోయిన స్థలములో లేకపోతే పాత తిత్తులలో మంచి మంచి ఆశీర్వాదాలు ఇచ్చినా కూడా అది లాస్ట్కి ఏమవుతుంది? పిగిలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తున్నామంటే యు ఆర్ గోయింగ్ అవుట్ లైక్ ఏ న్యూ పర్సన్. కొత్త వ్యక్తిగా నువ్వు బయటికి వెళ్తున్నావు. కొత్త వ్యక్తిగా బయటికి వెళ్ళినప్పుడల్లా యూ విల్ సీ ద న్యూ ఆపర్చునిటీస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? సో ఆ న్యూ ట్రాన్స్ఫర్మేషన్ మైండ్ రావటం కోసం సమస్యలు ఏం చేస్తాయి మిమ్మల్ని? లేదు సార్ కృపాక్షేమములే నా వెంట, సమస్యలు వెంటాడుతున్నాయి, కృపాక్షేమములు ఏం వెంటాడుతున్నాయో. దావీదుకి కృపాక్షేమములు నా వెంటనే వచ్చునుగాక అనే ముందు ఏమొచ్చినాయి? సమస్య. ఇది ఎవరు చెప్పడే? ఎంతసేపు నా వెంట కృపాక్షేమములు అది జరుగుతుంది, కానీ దాని ముందుకేమొస్తుంది? సమస్యలు వెంటాడాయి, శత్రువులు వెంటాడారు. హల్లెలూయా, హల్లెలూయా. స్థలాలు షిఫ్ట్ అయ్యాడు దావీదు. ప్రతిరోజు అడవిలోకి వెళ్ళేటోడు. ఎందుకు? ఫర్ పర్పస్ ఆఫ్ ట్రైనింగ్. గొలియాతుని చంపడానికి ఈయన ట్రైన్ అవ్వాలంటే అడవిలోనే ట్రైన్ అవ్వాలి. ఎందుకు? అడవిలో రాయి ఉంటుంది, అడవిలో గుల్వర్ తయారు చేసే కర్ర ఉంటుంది, అడవిలో గుల్వర్ తయారు చేసే లబ్బర్ ఉంటుంది. అవన్నీ అడవిలోనే దొరుకుతాయి. సో మనం అనుకుంటాం అరే అడవిలో అన్ని సంవత్సరాలు దావీదు ఉన్నాడు అంటే ఒక్క రాయి కోసం అన్ని సంవత్సరాలు ఉండాల్సింది, ఒక యుద్ధం కోసం అన్ని సంవత్సరాలు ఉండాల్సింది. సో ప్రిపరేషన్ ఈజ్ మోర్ దన్ 1 డే. ఒక్కరోజు గొలియాతును ఓడించినందుకు రాజు అయిపోయాడు, ఒక్కటే రోజు. బట్ ప్రిపరేషన్ ఎన్ని రోజులు? ఈవెన్ నాట్ డేస్, ఎన్ని సంవత్సరాలు? మేబీ 10 to 15 years. ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్? మేబీ ఒక 10 సంవత్సరాలు. మీ ప్రిపరేషన్ ఎన్ని సంవత్సరాలకే మీరు ఏం చేసుకుంటున్నారు? రాయి రెడీగా చేసుకున్నారు, లబ్బర్ రెడీగా చేసుకున్నారు, కర్రను రెడీగా చేసుకోక ముందుకే దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు. అరే వెయిట్, కర్రను రెడీ చేసుకునే టైం కూడా కొంచెం ఒక 1 year 2 years ఉంది, అది కూడా రెడీ చేసుకోండి. ఒక టైం వస్తుంది, వార్ టైం. అది ఒకటే రోజు ఉండాలి, అది 2-3 days ఉండదు. 1 day ఈజ్ ఎనఫ్ ఫర్ యూ టు బి బ్లెస్డ్ అని ఎప్పుడు అంటాను కదా. ఆ 1 day కోసమే ఇన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ అని. ఆ డే కోసం ఎవరైతే హోప్ఫుల్గా వేచి చూస్తారో, నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉంటారో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ద క్రైస్ట్, అలాంటి మహిమ కలిగిన స్థలాలు మీకే రాసి పెట్టాడండి ఆ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
సో ఫర్ ద అబ్రహాం టు బి బ్లెస్డ్, ఎన్ని సంవత్సరాలు అన్న ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ చేయబడ్డారు. హన్నా కడుపులో గర్భములో ఒక ప్రవక్త పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు హన్నాని ప్రిపేర్ చేశాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే నామం చేయడానికి ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ చేశాడు. డోంట్ ట్రై టు సే దట్ ఐ వాంట్ క్విక్ బ్లెస్సింగ్స్, ఇట్స్ ఏ డిసిప్షన్. ఎంత తొందరగా బ్లెస్ అయితే అంత తొందరగా చాలా జరుగుతూ ఉంటాయి వికృతి ప్రకృతులు. హల్లెలూయా. లెర్న్ టు డూ వెల్. అందరూ అందాం ఒకసారి. కొన్ని సరి అయినవి చేయడానికి నేర్చుకోండి అని అన్నాను. చెప్పండి, పక్క వాళ్ళు చెప్పాలి. హల్లెలూయా. నేర్చుకోకపోతే ఏమి కూడా పనులు సరిగా చేయలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చార్జ్డ్ టు లెర్న్ టు డూ వెల్. అన్ని పనులు సరిగా కావాలంటే వాట్ యు నీడ్ టు డూ? లెర్న్ టు డూ వెల్. లెర్న్ టు డూ వెల్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నేర్చుకోలేకపోతున్నానయ్యా అంటే గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ టు గెట్ ప్రాబ్లమ్స్. దేవుడు ప్రార్థనలోనే అన్నీ నేర్పించాలనుకుంటాడు అంతే. కానీ అది నువ్వు చేయలేవు. నువ్వు ప్రేయర్లో నేర్చుకోలేవు కనుక నెక్స్ట్ మూమెంట్లో గాడ్ ఏం చేస్తాడు? స్థితులను ఏర్పరిచి, కష్టాలను అలో చేసి, సమస్యలను అలో చేసి వాటి ద్వారా నేర్పిస్తాడు. నువ్వు ఒకటే చోట్లో ఉండి దేవా నన్ను ఆశీర్వదించి అన్నప్పుడు దేవుడు చెప్తాడు, వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్ళు. ఫస్ట్ నీ ఫ్రెండ్స్ని విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళు. నేను వెళ్ళలేనయ్యా. ఆ ఫ్రెండ్స్ తంతారు. అప్పుడు బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ అందరు తన్నారయ్యా, నా చుట్టాలందరూ తన్నారు, నా బంధువులంతా నన్ను వ్యతిరేకించారు. అది దేవుని చిత్తం. ఫర్ యూ టు బి బ్లెస్డ్, ఫర్ యూ టు బి అనాయింటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పట్టుకుని విడిచిపెట్టాడండి. నువ్వు విడిచిపెడతావు కాబట్టి ఆయన పట్టుకొని ఉన్నాడు. నువ్వే దేవుని పట్టుకున్నావు అనుకో, మనం మోసగాలం. మంచివారమై ఉన్నట్లుగా లోపల చెడ్డవాళ్ళం. సో మనం దేవుణ్ణి పట్టుకొని ఎప్పుడు విడిచిపెడతామో తెలియదు కనుక దేవుడే ఏం చేశాడు? మనల్ని పట్టుకున్నాడంట. గాడ్ హెస్ చూజన్ యూ, యూ హ్యావ్ నాట్ చూజన్ గాడ్. గాడ్ ఏం చేశాడు? మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ మనల్ని క్యాచ్ చేశాడు. లోకం నుంచి వేరు చేసి మిమ్మల్ని పట్టుకొని ఉన్నాడంట. నేను విడిచిపెడతానయ్యా అన్నా కూడా నిన్ను విడిచిపెట్టని దేవుడు ఎడబాయడు. ఆయన ఎప్పుడు నీకు తోడై ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. దట్స్ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ హిస్ ఇంటిమేసీ, దట్ ఈస్ హిస్ సుప్రీమసీ. అలాంటి సాత్వికమైన గాడ్, అలాంటి ప్రేమగల దేవుడు మనకి తోడై ఉన్నాడు. సో ఎవ్రీ టైమ్ డోంట్ ఎక్స్పెక్ట్ కంఫర్ట్ ఫ్రమ్ గాడ్. సమ్ టైమ్ గాడ్ క్రషెస్ యూ విత్ ద థింగ్స్. ఏ సమస్యలు నేను ఎన్ని వచ్చినా కానీ ఆ సమస్యలను దేవుడు వాడుకొని మిమ్మల్ని గొప్ప స్థానంలో తీసుకొని వెళ్ళాలని దేవుని చిత్తమై ఉన్నదండి. ఎంతమంది సమస్యలకు విధేయత చూపిస్తారు? ఈరోజు నుంచి ఏం చూపించాలా? విధేయత ఏంటి? ఫస్ట్ విధేయత అంటే ఏంటి? ఒక చిన్న పిల్లవాడు తల్లికి ఏమై ఉండాలా అంటే తల్లి చెప్పే మాట వినాలి. ఇప్పుడు నీ సమస్య ఏం చెప్తుందో అది నువ్వేం చేయాలి? ఆ సామర్థ్యం ఉందా? ఫస్ట్ ఆకాశ వాకిళ్ళు విప్పబడను అనే ఆశీర్వాదాలు రావాలంటే ఏ సామర్థ్యం కావాలి? నీ కష్టాలు నేర్పించినప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. ఆ కష్టాల్లో ఏమైతే ప్రిన్సిపల్స్ గాడ్ నేర్పిస్తున్నాడో అవన్నీ కూడా నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యూ విల్ బి రిజెక్టెడ్ బై మెనీ పీపుల్, నాట్ బై ద లార్డ్ జీసస్. అందరు మిమ్మల్ని వ్యతిరేకించాలి. ఎందుకో తెలుసా? మీరు వాళ్ళని వ్యతిరేకించలేదు కనుక. You are not rejected them, because of that reason they rejected you. Hallelujah, hallelujah. Because God voice మీకు వినిపించట్లేదు, ఆ స్వరం. గాడ్ ఎన్నో విషయాలు మాట్లాడతాడు, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హియర్ దట్ వాయిస్. ఆ వ్యక్తిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపో. అబ్రహాము తర్వాత లోతు ఇద్దరు కలిసే ప్రయాణం చేస్తున్నారు. దేవుడు వెయిట్ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్. దేనికి వెయిట్ చేస్తున్నాడు? అబ్రహాం, నేను నీకు వాగ్దానం చేశాను నేను దీవించడానికి, కానీ నీతో ఉన్నాడు చూసావా, ఆ వ్యక్తి ఎప్పుడు పోతాడని వెయిట్ చేస్తాడు. బ్లెస్సింగ్స్ ఎక్కువ చేసేసాడు. వాళ్ళిద్దరు మందలు ఎక్కువైపోయాయంట. కన్ఫ్యూజన్ వచ్చేసి డీల్ చేయడానికి రావట్లే.
అప్పుడు లోతు అంటాడు, నా దారి నేను వెళ్తా, నేను ఉత్తర దిక్కు వెళ్తా, నువ్వు తూర్పు దిక్కు వెళ్ళా అంటాడు. అప్పుడు గాడ్ ఈజ్ హ్యాపీ. అమ్మ ఇప్పుడు వెళ్ళిపోయారు, నౌ ఇట్స్ ఎ మూమెంట్ ఫర్ మీ టు బ్లెస్ యూ అంటాడు కదా వాక్యంలో. వెంటనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడంట. వెంటనే సడన్లీ గాడ్ హెస్ అపాయింటెడ్ హిమ్ టు బి ద బ్లెస్సింగ్. ఎప్పుడు అది జరిగింది? ఇంటి నుంచి వేరైపోయినప్పుడు కాదు, స్టిల్ ఇంట్లో నుంచి కొన్ని థింగ్స్ మీరు తీసుకొని వస్తారు బయటికి. దోస్ థింగ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోత్. హల్లెలూయా. ఇంత డీప్ వద్దులే మనకి. హల్లెలూయా. సో లోతు ఎప్పుడైతే అబ్రహాంని విడిచిపెట్టిపోయాడో అబ్రహాం అప్పుడు దీవించబడ్డాడు. సో అదే ఫార్మెట్లో అనేక మంది ప్రజలు మీ చుట్టూ ఎప్పుడు ఉంటారు, మీ చుట్టూ ఎల్లప్పుడూ ఉంటారు. ఈజ్ గుడ్ అని మీకు అనిపిస్తారు, ఇట్స్ కంఫర్ట్ అని మీకు అనిపిస్తారు. దే ఆర్ ద బ్లాకేజెస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. వాళ్ళంతా కూడా బ్లాక్స్ చేస్తారు. గాడ్ ఒక బ్లెస్సింగ్స్ రాకుండా నిన్ను పాతగానే ఉంచేస్తారంట, కొత్తది కానియారంట. ఎవరు? మిమ్మల్ని ఆదరించే వ్యక్తులు, మిమ్మల్ని శత్రుత్వం పెంచే వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే లాలిపాట పాడి ఆదరిస్తారో దోస్ ఆర్ ద వాల్స్ ఫర్ గాడ్. వాళ్ళందరూ ఏం క్రియేట్ చేస్తారంట? గోడలు క్రియేట్ చేసి దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు నీలోకి రాకుండా గోడలను తయారు చేసేవారు ఎవరో తెలుసా? నీ ముందుని నటించేవాడు, నీ ఆదరించేవాడు, తల్లిలా లాలించి తండ్రిలా ప్రేమించేవాడు. ఎవరు? నటించేవాడు. అలాంటి వాళ్ళు నీ ముందు నీ చుట్టూ ఎల్లప్పుడు ఉంటారు కదా, నిన్ను ఆదరిస్తూ నిన్ను సంతోషపెడుతూ. వాళ్ళందరూ కూడా నిజమైన శత్రువులుగా ఎప్పుడైతే నువ్వు నియమించి వాళ్ళు రిజెక్ట్ చేస్తావో, దట్స్ ద మూమెంట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కనులు ఈరోజు మీకు ఇవ్వబడతాయండి. ఎవడు ఏ విషయంలో ఎక్కడ నటిస్తున్నాడో ఆ నటనను బయలుపరిచే దేవదూతల కనులు మీకు కలుగునుగాక ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దీవించబడతలేని యేసయ్యా, ఎందుకు ఆశీర్వదించబడతలేని యేసయ్యా? కొంతమంది ప్రార్థన చేస్తారు, అందరు నన్ను విడిచిపెట్టినారు యేసయ్యా. యేసయ్యా నవ్వాలా ఏడవాలా తెలియదు ఆయనకి. విడిచిపెట్టేలాగా చేసిందే ఐయామ్, నేనే. ఎందుకంటే వాళ్ళతో ఉంటే, ఆదరణలో ఉంటే నీ మైండ్లో కొత్త ఆలోచనలు రావట్లే. నువ్వు కంఫర్ట్గా ఉంటే నీ మైండ్లో ఒక బిగ్ బిగ్ థింగ్స్ కలిగిన ఆలోచనలు రావట్లే. ఒక కొత్త ఆలోచన, గొప్ప ఆలోచన రావాలంటే కమ్ టు ద గొప్ప పొజిషన్స్లోకి వచ్చినప్పుడే ఆ గొప్ప ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే పొజిషన్స్ మారుతుంటే థాట్స్ మారుతూ ఉంటాయి అంట. ఈరోజు దిస్ ద మంత్ ఆఫ్ వాట్? జడ్జ్మెంట్. ఐ బిలీవ్ మార్చ్ ఇస్ ద మంత్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే మరి ఏం తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు? గాడ్ మిమ్మల్ని భూలోకానికి పంపించి ఈ భూమిలో సత్ఫలులగున్నట్లుగా మిమ్మల్ని దీవిస్తున్నాడు. బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఫ్రూట్, మీరు ఫలభరితులై ఉండకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడని. దాట్స్ ఎ బిగ్గెస్ట్ సిన్. అది మీకు అర్థం కావాలంటే మీ భాషలోకి వచ్చి చెప్తాను. చాలామంది మర్డర్ చేసేవాళ్ళు కూడా స్టిల్ రోడ్ల మీద తిరుగుతున్నారు. కానీ ఎవడు జైల్లో ఉన్నాడో తెలుసా? డబ్బు లేనోడు ఉన్నాడు. వాడు మర్డర్ చేయలేదు, పాపం చేయలేదు. ఏం లేనందున వాడు జైల్లోకి వెళ్ళాడు. ఏం లేనందుకు, ఏం ఉన్నందుకు వీడు రోడ్ల మధ్యలో తిరుగుతున్నాడు. అలాగని రోడ్ల మీద తిరుగుతున్న వాడు క్రైమ్ చేయలేదనా? చేశాడు. బట్ ఏం వానికి ఉంది కాబట్టి, డబ్బులు ఉన్నాయి కనుక వాడు రోడ్ మీద తిరుగుతున్నాడు. డబ్బులు లేదు కనుక, డబ్బు లేనివాడు ఎక్కడున్నాడు? వాని మీద నింద వేసి అబద్ధ సాక్ష్యాన్ని సృష్టించి అబద్ధ సాక్షులను డబ్బుతో కొని అతని మీద నేరం మోపి అతన్ని జైల్లో పెట్టించేలాగా చేసింది డబ్బు. హల్లెలూయా. అంటే ద గ్రేటెస్ట్ సిన్ ఏంటో తెలుసా? పావర్టీ. పేదరికం అనేది అతి ఘోర శాపం. అది ఎప్పుడు మీరు మొయ్యకండి. ఎందుకంటే అలాంటి శాపంలో ఉన్నవాడు మ్యాక్సిమం వాళ్ళు ఎప్పుడు కూడా బంధకాల్లో, చెరసాలలోనే ఉంటారు. ఎప్పుడు బయటికి రారు. ఇంకా వాళ్ళు బయటికి వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? మర్డర్ ఒకటి చేస్తాడు, వీడు పాపాన్ని భరిస్తాడు. పాపం ఒకటి చేస్తాడు, ఆ పాపానికి ఫలితం ఎవడు భరిస్తాడు? డబ్బు లేనివాడు భరిస్తాడు. ఇది నిజంగా జరుగుతుందా? జరగట్లేదా? జరుగుతుందా? జరగట్లేదా? ఇన్ సొసైటీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకే గాడ్ వాంట్ టు గివ్ యూ ద బ్లెస్సింగ్ పవర్ఫుల్లీ. అలాంటి క్రైమ్
అలాంటి శాపం మీ మీద రాకుండా సమస్యలను తీసుకొచ్చి, ఆ సమస్యల ద్వారా గొప్ప ఆలోచనలు తీసుకొచ్చి నేను మంచి పొజిషన్లో పెడదామనే లోపే నాకు సమస్యలు పోతలే వేసయ్యా అని ఉపవాస ప్రార్థన చేసి సమస్యలు తీసివేసుకుంటున్నావు. నథింగ్ బట్ సామర్థ్యాన్ని తీసేసుకుంటున్నావు. నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ పావర్టీ, నెక్స్ట్ డే మళ్ళీ పావర్టీ మేక్స్ యూ టు రన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ప్రార్థన చేయడానికి మీరు అలో చేస్తే ఐ విల్ ప్రే దట్ మీరు సమస్యలు పోవాలని ప్రార్థన చేసినా పోకుండా ప్రార్థన చేయలాగున నాకు ప్రార్థన రిక్వెస్ట్ పంపించాలి. నేను చెప్పింది అర్థమైందా? మీరు ఎప్పుడు సమస్యలు పోవాలి, ఆ సమస్య పోవాలి, ఈ సమస్య పోవాలని ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తారు కదా. ఎవరైతే ఆ సమస్యలు పోవాలి, ఈ సమస్యలు పోవాలని ప్రార్థన రిక్వెస్ట్లు పంపిస్తున్నారో నేనేం రిక్వెస్ట్ ఇస్తున్నానంటే నా గురించి లెట్ మీ ప్రే ఫర్ యూ దట్ ఏ సమస్యలు పోవాలని ప్రార్థిస్తున్నారో ఆ సమస్యలు పోకుండా నేను ప్రార్థన చేసేలాగా నాకు రిక్వెస్ట్ ఇవ్వండి. నా టంగ్ బాగా తిప్పుతున్నాను, బట్ యూ పీపుల్ హావ్ టు అండర్స్టాండ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. God is not a remover of problems. God is a creator of the problems. అందుకే యేసుప్రభు అంటాడు, నేను సమాధానము ఇవ్వటానికి రాలేదు కానీ ఖడ్గాన్ని పెట్టడానికి వచ్చాను. బికాస్ షార్ప్ అవ్వాలంటే షార్ప్నెస్ ఉండాలి. వితౌట్ ప్రజెన్స్ ఆఫ్ ద షార్ప్నెస్ యూ విల్ నాట్ బి గెట్ షార్ప్. అందుకే ఐరన్ షార్ప్, కట్టె తీసుకొచ్చి నేను ఐరన్ని షార్ప్ చేస్తానంటే అవుతుందా? ఒక ఐరన్ షార్ప్ అవ్వాలంటే ఇంకొకటి పక్కన ఏముండాలి? ఐరన్. ఆ సమస్యనే. అది భార్య అనుకోండి, భర్త అనుకోండి, అది మీ తల్లి అనుకొని, అన్న అనుకోండి, ఇద్దరు సేమే ఉంటారు. ఇద్దరు ఐరన్లే, భార్య భర్తలు ఇద్దరు ఐరన్లే. ఐరన్ షార్ప్ అవ్వాలంటే ఇది వచ్చి తంతది, ఈ ఐరన్ వచ్చి తంతా ఉంటే ఇది షార్ప్ అవుతుంటారు. ఇది షార్ప్ అయినాక అప్పుడు కాంప్రమైజ్ అవుతుంటారు. మళ్ళీ ఇక్కడ పడిపోతుంటే ఇది షార్ప్ చేస్తుంది. ఎనీవే బోత్ ఆర్ ఇన్ వన్ హౌస్. సో రెండు అయితే ఖచ్చితంగా ఒక ఇంట్లోనే దేవుడు సృష్టించాడు. అలాంటి గ్రేస్ మనందరికి ఉందా లేదా? ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు మానసిక స్థితి అటు ఇటు అవ్వడం, సమస్యలు, మీ భర్త నేను తిట్టడం, మీ భార్య నేను తిట్టడం, ఏదో ఒకటి జరగడం, ఏదో ఒకటి ఐరన్ షార్పెత్ ఐరన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది విశ్వసిస్తున్నారు నా ప్రతి సమస్య నాకు మహిమను తెచ్చిపెడుతుందని, నా ప్రతి సమస్య నాకు నేర్పిస్తుందని? హౌ పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్? నేను వెళ్ళే ప్రతి చోట దేవుడు ఆశీర్వదిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? నేను వెళ్ళే ప్రతి చోట దేవుడు ఆశీర్వదిస్తాడంటే నువ్వు వెళ్ళాలా? అర్థం అదే కదా. నేను వెళ్ళే ప్రతి చోట అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళాలా. ఫస్ట్ వెళ్తే దీవించబడదు. హల్లెలూయా. ఎవరు కూడా ఇక్కడ కారణ దేవతలు ఉంటే కనుక ఈరోజు సంపూర్ణంగా మీకు విడుదల కలుగును గాక. అంటే అర్థమైందా? ఫస్ట్ అది అవ్వ ఏం చేస్తుంది? ఆదాంతో పండు తినిపిస్తుంది. ఆదాము ఆధిపత్యం చేసే వ్యక్తి కనుక దేవుడు ఆదాం దగ్గరికి వెళ్తాడు. ఆదాం నేను ఎవరు బట్టలు కప్పుకోమన్నారు, నీకు ఎవరు చెప్పారు? ఆదాం ఏం చేస్తాడు? నాకు ఏం సంబంధం అనేది అవ్వనే అంటాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నన్ను పాపం చేయించింది అంటాడు. అవేం చేస్తుంది? నేనేం చేయలేదేవా, ఇంకో పామే చేసి. పాము ఎవరికి చెప్పుకోం బాధ? ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? ఇక నేను ఏం చేస్తావు ఈ శిక్ష? ఐ బిలీవ్ దట్ వీళ్ళిద్దరికన్నా పామే జెన్యూన్గా ఉంది. బికాస్ దేర్ ఈజ్ నో రీజన్ టు సే, అంటే ఏ కారణం లేదు చెప్పడానికి. ఆ సిచ్యువేషన్స్ మీ క్రియేట్ అవుతాయండి. ఐ యూ పీపుల్ గాట్ వాట్ ఐమ్ సేయింగ్? ఏ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి? పాము సిచ్యువేషన్. నీకు చెప్పింది అర్థమవుతుందా? హల్లెలూయా. సో పాముకి కారణం చెప్పడానికి ఏదైనా సిచ్యువేషన్ ఉందా? సిచ్యువేషన్ లేని సిచ్యువేషన్ గాడ్ మీ లైఫ్లో క్రియేట్ చేస్తాడు. యూ కెన్ నాట్ క్రియేట్ ఏ రీజన్. హల్లెలూయా. అప్పుడు నువ్వు అంటావంట నేను ప్రార్థన చేసుకోలేను, నేను ఇంకా వాక్యం చదవలేను అనే రీజన్స్ మీకుండవు. ఎందుకు? పాముకున్నాయి ఆ రీజన్స్. దట్ ఈస్ ద సిచ్యువేషన్ గాడ్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇంకా నేను బయటికి వెళ్తే ఎండ వచ్చేస్తా, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను మొక్కలు మొక్కరిస్తూ నొప్పి వచ్చేసి అందుకే నేను ప్రార్థన అనే కారణాలు చెప్పడు పక్కన పెట్టండి. అసలు అవి దొరకవంట నీ లైఫ్లో. అలాంటి సిచ్యువేషన్స్ గాడ్ మీకు ఇస్తాడంటండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. సో డోంట్ బిహేవ్ లైక్ ఎన్ ఆడమ్ అండ్ ఈవ్.
వాళ్ళ కారణాలు ఉన్నాయి, వెతికితే దొరికాయి. మీకు వెతికితే దొరకవు. యూ విల్ బీ లైక్ ఎ సర్పెంట్. అందుకే యేసుప్రభు ఏమంటాడండి, పావురము వలె నిష్కపటముగాను పాము వలె వివేకముగాను ఉండమని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తుగా జీసస్ క్రైస్టే చెప్తున్నారు, పాము వలె ఉండమని. యూ పీపుల్ ఆర్ సీయింగ్ ఇన్ ద డ్రీమ్స్ అండ్ యు ఆర్ అఫ్రైడ్. నా కళలో పాము కనిపించింది అని, అదే యేసుప్రభు దానిలాగా ఉండమని చెప్తున్నాడు. అరే, నా దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటారు, కళలో బాగా సర్పాలు వస్తున్నాయి. నేను దాన్ని నమ్మేసి ఇంకా మీరు నేను నిజం చెప్తే అది ఎక్కడ అబద్ధం అవుతుందని మీ అబద్ధాన్ని నిజంగా చేసి దాన్ని మళ్ళీ మీకు చెప్తా. దిస్ ఈస్ ట్రూత్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. సమ్ టైమ్ ఇట్స్ ఏ ప్రాస్పరస్, ద స్నేక్ ఈజ్ ద సైన్ ఆఫ్ ద ప్రాస్పరస్. అందుకే యేసుప్రభు దేంతో పోలుస్తున్నాడు? పాము వలె. ఇంకొక వచనంలో కూడా అంటాడు యేసుప్రభు, చేప నడితే పామునిచ్చునా, పాము నడితే చేపనిచ్చునా. అంటే ఈవెన్ మీరు ప్రేయర్లో ఏమడగమని చెప్తున్నాడు? అరే సే సంథింగ్. అంటే అక్కడ జీసస్ క్రైస్ట్ ఎందుకు పామునే తీసుకున్నాడు ఎగ్జాంపుల్? పాముని అడగమని ఎందుకు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా? దట్స్ ఏ డిజైన్ ఆఫ్ ద ప్రాస్పరిటీ. అంటే అక్కడ దానికి ఏ రీజన్ ఉందా? లేదు. ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకుందంట పాము. నేను కూడా ఏదైనా రీజన్ చెప్దామని ఆదాం అవ్వలేక ఇక చూసుకుంటే దాని ఫేస్ అదే కనిపిస్తుందంట. అంటే వెనకలు ఏముంది? అద్దం ఉంది. ఇంకా మిర్రర్ పెట్టాడు గాడ్. ఎప్పుడైతే ఆదాము ఎప్పుడైతే వెంకకి తిరిగాడో అవ్వ కనిపించింది, అవ్వ వెంక తిరిగితే పాము కనిపించింది, పాము వెంక తిరిగితే మిర్రర్ కనిపించింది. ఆ మిర్రర్లో ఎవరున్నారు? మళ్ళీ పామే ఉంది. సో దెర్ ఈస్ నో రీజన్ ఫర్ ద స్నేక్. అందుకనే ఏ కారణం చెప్పని సాతాను అక్కడ కొన్నిసార్లు కొన్ని విషయాలలో సర్పము అంట. సర్పం ఎలా చెప్పించాడు దేవుడు? యాక్చువల్గా సర్పాన్ని దేవుడు ఎలా సృష్టించాడు? 2 కాళ్ళు 2 చేతులు పెట్టి సృష్టించాడు. కానీ చెప్పించిన తర్వాత ఏమైపోయింది? సర్పం పాకడం మొదలుపెట్టి ఏమని చెప్పిస్తాడు? ఈ రోజు నుంచి నువ్వు మన్ను తిని బ్రతుకుతావని. అంటే వాట్ కైండ్ ఆఫ్ అథారిటీ దట్ గాడ్ ఈస్ గివింగ్? యాక్చువల్గా దేవుడు సర్పాన్ని శపించలే. ఏ మట్టిని వాడుకొని మనిషిని తయారు చేశాడో ఆ మట్టి తినమని సర్పానికి చెప్తున్నాడు. సో గాడ్ ఈస్ గివెన్ అథారిటీ టు ద స్నేక్. హల్లెలూయా. అంటే ఆ మట్టితో తయారు చేయబడిన మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషిని నువ్వు సఫర్ చేయి నీలాగా అవ్వడానికి. నీలాగా అవ్వాలంటే ఈ హ్యాస్ టు బి సఫర్. అందుకే పాముతో ఏం చెప్పాడు? మట్టి తిని బతికేస్తావు. అంటే నువ్వు బ్రతకాలంటే నువ్వు సఫర్ చేయాలి మనిషిని. మనిషి ఎప్పుడైతే సఫర్ అవుతాడో ఆ మనిషి దేవునిలాగా బ్రతుకుతాడంట. సీ ద సైకిల్. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద గ్రేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుడు ఏది చేసినా నీ మేలు కోరే చేస్తాడండి. డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ ద ప్రాబ్లమ్స్ వాట్ యు హ్యావ్ గెటింగ్. నీ లైఫ్లో ఏ సమస్య వచ్చిందో యు ఆర్ రెడీ టు ఇంక్రీజ్ యువర్ ఎబిలిటీ. సమస్య వచ్చిందా? బీ హ్యాపీ. ఎందుకు? నీ సామర్థ్యం ఏం కాబోతుంది? పెరుగుతుంది. యూ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. సమస్యలు వచ్చినప్పుడు అందరు ఏమైపోతారు? డిప్రెస్. సమస్యలు వచ్చినప్పుడు అందరు ఏమైపోతారు? దీన మనసు పెట్టేస్తారు, ముఖం తిప్పేసుకుంటారు, ముఖం చల్లబడుతుంది, ముఖం అంతా వికారం అయిపోతారు. సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. సమస్య కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. యూ పీపుల్ వాట్ యూ హ్యావ్ టు డూ. యేసుప్రభు ఏమంటున్నాడు? నా నిమిత్తము ఎప్పుడైతే మీకు కష్టాలు వస్తాయో ఏడువుడి, దుఃఖించుడి, నాకు మొరపెట్టండి అని అన్నాడా? ఏమన్నాడు? సంతోషించి కమ్ టు ద పౌల్ ఏమన్నాడు? నా బలహీనత యందు నేను అతిశయిస్తున్నాను. ఏ సమస్యలు, ఏ నిందలు, ఏ ఒక శత్రుత్వం నా మీద వచ్చిందో దాని యందు నేను ఆనందిస్తున్నాను. యాకోబు ఏమన్నాడు? యాకోబు చాప్టర్ 1లో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలందు నేను ఆనందిస్తున్నాను. You want scripture? 2 Corinthians chapter number 12 verse 9, 10, 11, 12 verses. తర్వాత James chapter 1 verse number 2, 3, 4. యాకోబు అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, పేతురు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు అంటాడు. అంటే వీళ్ళందరూ ఏమని అంటున్నారు? నీ సమస్యల్లో ఎప్పుడైతే సంతోషిస్తావో యు విల్ ఇంక్రీజ్ ఇన్ హైయెస్ట్ లెవెల్స్. ఆ పవర్ మీకు రావాలంటే టేక్ ఏ కమిట్మెంట్ టుడే. ఏం కమిట్మెంట్ తీసుకుంటాం? ఏ సమస్యలు వచ్చినా భరిస్తుడు, సహించుడు, ఓవర్కమ్ చేయడం పక్కన నేర్చుకోండి. ఏం చేయాలి? పక్కవారితో చెప్పండి, సమస్యల్లో నేర్చుకున్నాను అనండి. మీరు అనండి.
హల్లెలూయా. ఏం చేద్దాం సమస్యలు వచ్చినప్పుడు? ఏం చేద్దాం? సో గాడ్ ఇప్పుడు సర్పాన్ని ఎందుకు బ్లెస్ చేశాడు కర్చ్ ఫామ్లో? సర్పం జెన్యూన్గా ఉంది. ఫస్ట్ సర్పం ఏముంది? ఆదాముని ఏం చెప్పించాడు? నిన్ను బట్టి నేను నేలను శపిస్తాను. ఆ నేల మీద ఉన్న మట్టిని తినమని మళ్ళా సర్పాన్ని శపించాడు. అదే దానికి ఏమైంది? ఆశీర్వాదమైంది. సర్పం నిన్ను సఫర్ చేస్తుంది, బట్ అది నీకు బ్లెస్సింగ్. ఏ సాతానుడైతే నిన్ను సఫర్ చేస్తున్నాడో దాంట్లో మహిమ దాచబడి ఉందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు తెచ్చుకున్న కష్టాల్లో మ్యాక్సిమం మహిమ ఉండదు. సాతాను కలగజేసిన కష్టాల్లో మాత్రమే ఏముంటుంది? మహిమ ఉంటుంది. ఏం తినకుండా, సరిగ్గా తినకుండా నాకు రోగం వచ్చిందంటే సాతాను పెట్టిందా? నువ్వు పెట్టుకున్నావా కష్టం? రోజు తాగి 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 లివర్ పాడైందంటే సాతాను నన్ను శోధిస్తుంది అంటే కరెక్టా? ఇప్పుడు ఎవరు తెచ్చుకుంటే సమస్య? మనిషి. దాంట్లో మహిమ ఉండదు. సాతానుడు ఎప్పుడైతే నీకు సమస్యలు పెడతాడో దాట్స్ ద మూమెంట్ దెర్ ఈస్ అ గ్లోరీ బిహైండ్ దట్ స్టోరీ. ఈరోజు అలాంటి మహిమ మీ లైఫ్లో, మీ ఫ్యూచర్లో ఎన్నో నేను చూస్తున్నానండి. ఐఎమ్ సీయింగ్ ఇన్ ద స్పిరిట్. యువర్ లైఫ్ ఈజ్ గ్లోరియస్, యువర్ లైఫ్ ఈజ్ బ్లెస్డ్. ఏ చిన్న జాబ్ పోయింది నా లైఫ్లో అనడమే బ్లెస్సింగ్, బికాస్ గాడ్ వాంట్ టు గివ్ హైయెస్ట్ జాబ్. దట్స్ ఎ గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నా లైఫ్లో ఐ లూజ్ సంథింగ్ అన్నప్పుడే ఇన్ ద స్పిరిట్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ గ్రాబింగ్ సంథింగ్. నేను ఎప్పుడైతే ఒకటి కోల్పోయాను అని అంటున్నావో ఆత్మలో కూడా నువ్వు అంటున్నావు అంట, ఒకటి నేను తీసుకుంటున్నానని. దట్స్ ఎ గ్రేస్ అండ్ దట్స్ ఎ లవ్ ఆఫ్ ద ఫాదర్ అపాన్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జాబ్ పోయింది అనేవాళ్ళు ఉంటే రెడీ టు రిసీవ్ ఏ జాబ్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్. ఇంకొక జాబ్ వస్తుంది, ఎందుకంటే షిఫ్టింగ్ కావాలండి. ఒక కంపెనీలో ఎంతమందిని రక్షించావు? 10 మందిని రక్షించావు. దేవుడే నిన్ను ఆ జాబ్లోకి నుంచి తీసేస్తాడు. ఆ జాబ్ ఎందుకు అలానే ఉంది? ఇంకా ఎందుకు పోవట్లే ఆ జాబ్లో నుండి? నువ్వు రక్షించాల్సిన ఆ 5గురిని నువ్వు రక్షించట్లేదు. నీ జాబ్ నువ్వు చేసుకుంటున్నావు, వాళ్ళతో సరదాగా మాట్లాడుతున్నావు, ఇంటికి వెళ్తున్నావు, మళ్ళీ ప్రార్థన చేసుకొని ఫ్యాన్ గాలి కింద గంట సేపు దర్శనాలు చూస్తున్నావు. వేస్ట్ ఆఫ్ టైం. అదే దర్శనం 5 మంది కోసం చూసి అదే రోజు ఎప్పుడైతే ప్రార్థనలో ఉండి 5 మందికి గాస్పల్ చెప్పి రక్షిస్తావో, నెక్స్ట్ మంత్లో యూ విల్ గెట్ అనదర్ జాబ్ బై లూజింగ్ దిస్ జాబ్. ఈ 30,000 జాబ్ పోయి 40-50,000 కలిగిన జాబ్ వస్తుంది. ఆ 30,000 జాబ్లోనే అలానే ఉన్నామంటే నువ్వేం చేయట్లేదని అలానే ఉన్నావు. నువ్వు రక్షించాల్సిన నీ అసైన్మెంట్ అక్కడ అయిపోవట్లేదు కాబట్టి అలానే స్ట్రక్ అయిపోయా. ఈరోజు ఆ అసైన్మెంట్, మీరు వెళ్ళే ఉద్యోగంలో జస్ట్ మనీ కోసమే వెళ్ళట్లేదండి, ఆత్మలు సంపాదించడానికి కూడా వెళ్తున్నావు. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ వాట్ యు డూ ఈజ్ ప్రొఫెటిక్. ఏది చేస్తున్నా దాంట్లో దేవుని మహిమ దాచబడి ఉంది. ఒక జాబ్కి వెళ్తున్నా, బిజినెస్కి వెళ్తున్నా, ఒక వ్యాపారంలోకి వెళ్తున్నా, బస్ స్టాప్కి వెళ్తున్నా, మార్కెట్ ప్లేస్లోకి వెళ్తున్నా, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుందండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా ఎవరైతే నన్ను నడిపిస్తలేడు దేవుని ఆత్మ నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని కొట్టివేస్తూ దేవుని సంబంధమైన శక్తి మీ ఎడల కనికరం ద్వారా చూపించబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అయ్యారని? ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేయాలి ఇప్పుడు? లేలే, నాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇవ్వాలా? కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలా? లేలే, నాకు ఫోన్ చేయాలా? సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలా? నా నెంబర్ ఉంది కదా అందరి దగ్గర. ఏం చేయాలా? కాల్ చేయాలా? ఏం చేయాలా? నాకు దర్శనాలు వచ్చినప్పుడు అర్థం చెప్పేవాడు లేడు ఎవరు. అందుకే దర్శనాలు అర్థం చెప్పే శక్తి వచ్చింది. అర్థమవుతుందా? నీ కలబడినప్పుడు, దర్శనం పడినప్పుడు, ప్రాఫెట్ నాకు కలబడింది ఏంటో చెప్పవా? నువ్వెప్పుడు చెప్తావు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ కళ పడటానికి ఏ లెవెల్ ఆఫ్ ప్రేయర్ చేసావో ఆ కళ అర్థం తెలుసుకోవడానికి కూడా అదే లెవెల్ ఆఫ్ ప్రేయర్ చేయి. అర్థమవుతుందా? ఆ కళ నీకు వస్తుంది, కళ భావం కూడా నీకు వస్తుంది. కళకు ఒక నిద్ర, కళ భావానికి ఒక నిద్ర. యూ హ్యావ్ టు గో టు డైమెన్షన్ ఆఫ్ స్లీప్. ఆ గ్రేస్ మీకు ఉంది, నేను ఇవ్వాల్సిన అక్కర్లేదు. కానీ నేనున్నా కాబట్టి మీకు అది పని చేయట్లేదు. నేనున్నా కాబట్టి కాదు, మీరు నా మీద ఆధారపడుతున్నారు కాబట్టి అది పని చేయట్లేదు. సో డోంట్ డిపెండ్ ఆన్ మీ, డిపెండ్ ఆన్ గాడ్ హూ ఈజ్ ఇన్ యూ. నీలో ఉన్న దేవుని మీద డిపెండ్ అవ్వండి, నీలో ఉన్నవన్నీ పనిచేస్తాయి.
in the name of Jesus. Hallelujah. Hallelujah. Just give big claps to the Lord Yeshua. Big claps to the Lord. Hallelujah. Hallelujah. నాకు నొప్పి ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నడుములో బాగా పేరు ప్రార్థన చేస్తాను అయితలేదని. యాకోబు నొప్పితోనే ఏం చేశాడు? వాగ్దాన భూమిలోకి వెళ్ళాడంట. చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు అనుకో, దాని వాల్యూ తెలియదు. ఎట్లా వెళ్ళాడంట యాకోబు? వాగ్దాన భూమిలో ఆర్ఎల్స్ గోల్లో ఎట్లా వెళ్ళాడంట? కుంటుకుంటూ ఆయన తోడ అంతా వెళ్ళిపోయింది, ఇట్లా మొత్తం ఆ స్కిన్ అంతా పీకేసింది దూత. ఎవరితో యుద్ధం చేశాడు? దేవదూతతో యుద్ధం చేస్తాడు. ఆ దూత ఆశీర్వదించలే, ఏం చేసింది? కానీ తర్వాత ఏమయ్యాడు? దీవించబడ్డాడు. హల్లెలూయా. సో నీ నొప్పి ఏం చేస్తుంది? నేను చచ్చిపోయేలాగా చేస్తుందా? నీ నొప్పి ఏం చేస్తుంది? మహిమ కలిగిన స్థలంలోకి తీసుకొని వెళ్తుంది. సో ప్రార్థన చేస్తారు, ఇక్కడ బాగా పెయిన్ ఉంది. నేను ఎప్పుడైతే ప్రార్థన చేసి నీ నొప్పిని తీసేస్తానో ఇండైరెక్ట్గా నేను నీ విషయంలో పాపం చేసిన వాడిగా అవుతా. ఎలా? నీ గమ్యంలోకి నువ్వు వెళ్ళకుండా ఆపేవాడు సాతానుడు కాదు, నేనే అవుతా. కానీ అది నా మీద పడొద్దు కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు కాబట్టి అది నీ మీదనే వస్తుంది. అర్థమవుతుంది కదా? ప్రార్థన చేయండి అన్నప్పుడే నేను చేసిన ప్రార్థనకు నేను అది ఆ శాపాన్ని తీసుకోను, నువ్వే తీసుకోవాలి. బికాజ్ యు ఆర్ ఆస్కింగ్ కాబట్టి. ఒకవేళ ప్రార్థన చేయకపోలేదనుకో, ప్రాఫెట్ మంచోడే కాదు, మారిండు ఆయన అంతా. అప్పట్లో ప్రే చేస్తున్నాడు కాదు, ఇప్పట్లో చేయట్లేదు, ఆయన అంతా మారిపోయాడు. అంటే నువ్వు బ్లెస్ అవ్వాలనే ఉద్దేశం నాకున్నా అది నువ్వు చెడుగానే అనిపిస్తుంది. ఎందుకంటే నీ మైండ్ పెరగలేదు కనుక. పందుల దగ్గర ఏమేదంట? బంగారము ముత్యము. ఒక దగ్గర అంటాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ వంటిదంట. పంది దగ్గరికి వెళ్ళి బంగారు కమ్మ పెట్టి నా బంగారమే అన్నారనుకోండి అని ఎప్పుడైతే ఇంట్లోకి తీసుకొని వెళ్ళి శ్రద్ధ కప్పి పౌడర్ వేసి మంచిగా తయారు చేసి పడబెట్టుకున్నారు అనుకోండి, పొద్దున లేచిన తర్వాత ఎక్కడ ఉంటుంది అది? బుడదలు. అయ్యో బుడదలా ఉందా, అనవసరంగా ఇది బుడదలు ఎందుకు అవుతుంది అంటే తప్పు ఎవరిది? పందిదా మనదా? మనదే. సముద్రం మధ్యలో పోయి అలలు వస్తున్నాయి, ఇక్కడ వద్దులే, ఇక్కడ బాగలేదంటే తప్పు ఎవరిది? మనదే. ఎందుకు? సముద్రం మధ్యలో అలలే వస్తాయి. అలాంటి చెడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి నాకంతే ఎలా నవ్వుతుందంటే ఖచ్చితంగా ఆ తప్పు నీది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీరు బ్లెస్ అయ్యారండి. ట్రూలీ ఐ సే వెరీలీ దట్ యు ఆర్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది బ్లెస్ అయ్యారు? ఎంతమంది ఉన్నారో అన్ని బిజినెస్లు ఉన్నాయి ఇక్కడ. ఎంతమంది ఉన్నారో అంత గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఉన్నారో అంత ప్రొఫెటిక్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆర్ యు పీపుల్ గెటింగ్? అవన్నీ ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఎప్పుడు బయటికి వస్తాయి? ఒకడు తన్నాలన్నది అన్నాలా, నువ్వన్న ఆ వ్యక్తి నుంచి బయటికన్నా పోవాలి. ఆమేన్. హల్లెలూయా. పోతారా? మరి తన్నేలాగా దేవుడు చేయాలంటావా? హల్లెలూయా. అమెరికాకి వెళ్ళినట్టు నీ కొడుకు డ్రీమ్లో కనిపించింది అనుకో, వెళ్ళగొట్టండి అర్జెంట్. ఆయన ఏడుకోతో బిడ్డ అమెరికాకు ఏం చేస్తారా, ఆడికో ఏం చేస్తారా అని బతకనివ్వండి, దేవుళ్ళు ఎదగనివ్వండి. ఏదైనా తప్పు చేశాడు అనుకో, నా బిడ్డ తప్పు చేసిన ఇంట్లో ఉంటేనే మంచిగా ఉన్నాడు, ఇంట్లో ఉంటే ఇంకెక్కువ తప్పు చేస్తున్నాడు, ఏ తప్పు చేయకుండా. హల్లెలూయా. మిస్టేక్స్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్. Errors can make him identify what is the value of the mistake. Hallelujah.